అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ రాత్రి కాలంలో ప్రార్థనా పరిచర్యకు అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దిగల మా తండ్రి, మీకు వందనములు. ఉదయం నుండి ఇంతవరకు మీరు ఎక్కల చాటును భద్రపరిచి ఆరోగ్యం, ఆయుష్య, క్షేమాన్ని ఇచ్చినారు. వందనములు. ఈ రాత్రి కాలంలో ప్రభా, మొదటి గడియల్లో మీ సన్నిధికి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు. మీ గడిపే సమయం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచము. మీ సన్నిధి మాకు తోడుంచము. మీరు సిద్ధపరిచిన పాటలు, వాక్కులు, ప్రార్థనలు మాకు అనుగ్రహించము. సాతాను దాని క్రియలను లయపరచము. యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కీర్తన పాడుకుందాం అండి. అందాల తార అరుదెంచి నాకి అనే పాట పాడుకుందాం. నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాను అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప పయనమైతిని అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ విశ్వాసయాత్ర దూరమెంతైన విందుగా దోచెను వింతైన శాంతి వర్షించెనాడు విజయ పదమునా విశ్వాల నీలేడి దేవకుమారుని వీక్షించు దీక్షతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచున్ అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ యెరూషలేము రాజనగరిలో యేసుని వేదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగిది యేసయ్య తార ఎప్పటి ఓల ఎదురాయి త్రోవలో ఎంతో అబ్బురపడుచు విస్మయమందుచు ఏగీతి స్వామి కడుగు అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ప్రభు జన్మస్థలము పాకయే గాని పరలోక సౌధమే బాలుని చూడ జీవితమంత పావనమాయెను ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము బ్రతుకే మందిరమాయే అర్పణలే సిరులాయే ఫలించే ప్రార్థన అందాల తార అరుదించి నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్ ఆనంద సంద్రము పొంగినాలు
అందాల తార అరుదించినాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్. కీర్తనలు 91 చదువు. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనాను, పగటి వేళ ఎగురు బాణమునకైనాను, చీకటిలో సంచరించు తెగులనకైనాను, మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనాను నీ భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చచ్చుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని, నీ మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతను తప్పించెదను. అతడు నా నామం నెరిగిన వాడు గనుక నేను అతనికి కనపరచెదను. అతడు నాకు మొరపెట్టుగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఆమేన్. కీర్తనలు 121 అండి. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించినవాడు. ఆయన నీ పాదం తొట్టిల్లనీయుడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడను. ఆయన నీ ప్రాణమును కాపాడను. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, మీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ వాక్కులు వినిచుండగా మీకు మాటను బలపరిచి మీ ఆత్మతో నింపి మీ జీవపు వాక్కులు మాకు అందించమని, వినే చెవులు, చూచే కన్నులు, గ్రహించే మనసు మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. వాక్యంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగండమైన మా తండ్రి, ఇంతవరకు పాటలతో మిమ్మల్ని స్తుతించే కృపనిచ్చారు, మీకు వందనాలు. దేవై రాత్రికాల సమయం కొరకు, నా కొరకు, ప్రతి ఒక్క బిడ్డ కొరకు మీరు సిద్ధపరిచినటువంటి జీవవాక్కులను మీరే మాకు అందించమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ క్రిస్మస్ నెలలో మనం అందరం తరచుగా చదువుకునే లేఖన భాగంలో యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక గురించి మనము ధ్యానిస్తూ ఉంటాం. అలాగే ఈ నెలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. కానీ మన సెలబ్రేషన్స్లో ఇంక్లూడ్ అవ్వాల్సింది ఏంటి అని అంటే, కేవలం ఫిజికల్ సెలబ్రేషన్ దేవుడు మన నుంచి ఆశించరు, కానీ స్పిరిచువల్ సెలబ్రేషన్ ప్రభువారు మన జీవితంలో కోరుకుంటున్నారనమాట. అంటే చాలామంది కూడా చర్చికి ఇయర్ అంతా రారు, కానీ ఇలాంటి పండగల టైంలో ఇవన్నీ వస్తూ ఉంటారు. కానీ ఈ యొక్క టైంలో కూడా మనం ఏ విధంగా ఉండాలి అనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఈ రాత్రికాల సమయంలో మనం చదువుకునే లేఖన భాగంలో లూకా సువార్త 2వ అధ్యాయము 8-9 వచనాలు చూస్తే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి
రాత్రివేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ఈ లేఖన భాగంలో మనము తరచుగా ధ్యానిస్తూ ఉంటాం. కేవలం ఈ సీజన్లో మాత్రమే దీన్ని మనము ఎక్కువగా చదువుకుంటూ ఉంటాం. సో ఈ యొక్క ఈవెంట్ కూడా ఎవరు రికార్డ్ చేశారంటే కేవలం 4 సువార్తల గ్రంథాల్లో లూకా గారు మాత్రమే దీన్ని రికార్డ్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. సో దీని గురించి మనం చూస్తే కనుక ఇక్కడ మనకు కనిపించే సీన్ ఏంటి అంటే బెత్లెహేంలో ఉన్న గొర్రెల కాపర్లు తమ మందను కాచుకుంటున్నారు అని. సో వాళ్ళు మందను ఎందుకు కాస్తూ ఉంటారు అని అంటే నైట్ టైం మనకందరికీ తెలుసు ప్రిడేటర్స్ అంటే వేరే జంతువులు క్రూర జంతువులు వచ్చి వారికున్న మందలో ఉన్న జంతువులు ఎత్తుకొని పోకుండా, అలాగే హార్ష్ వెదర్స్ నుంచి వాటిని కాపాడటం కోసం, అలాగే దొంగల నుంచి వాటిని కాపాడటం కోసం నైట్ టైం వాళ్ళు వాటిని అలాగూ కాపాడుకుంటూ ఉంటారనమాట మెలకుగా ఉండి. అలాగే ఎందుకు అనంటే చీకట్లో ప్రిడేటర్స్ ఎక్కువగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కనుక వాళ్ళకు ఉన్న మందను వాళ్ళు కాపాడుకుంటారు. అలాగే అదే వాళ్ళకున్న ఆస్తి అన్నమాట. వాళ్ళ జీవనాధారం కూడా ఆ మందలే కనుక వాటి ద్వారానే వాళ్ళకి ప్రావిజన్ అంటే వాళ్ళకి మీట్, ఊళ్ళు ఇవన్నీ కూడా వాటి నుంచే వాళ్ళకి సప్లై అవుతుంది కనుక వాళ్ళు వాటిని అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు కాపాడుకుంటూ ఉంటారు. మనకి తెలుసు బిబ్లికల్ టైమ్స్లో కూడా ఆఫరింగ్స్కి ఏది ఇచ్చేవారు అని అంటే గొర్రెల్ని వాళ్ళు ఆఫరింగ్స్ ఇచ్చేవారు కనుక వాటన్నిటిని కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ మందను కాపాడుకునేవారు. సో ఏ విధంగా వాళ్ళు కాపాడుకునేవారు అనేది మనం చూస్తే కనుక మనము ఇందులో 7 స్టెప్స్ చూస్తాం. జనరల్గా వాళ్ళు మందల్ని ఏ విధంగా కాపాడుకుంటూ ఉంటారంటే నైట్ టైము ఫస్ట్ ఏం చేస్తారు అంటే ఆ మందలు వాటన్నిటిని కూడా ఒక చోటకి వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకు అనంటే వేరే తిరగకుండా అవి వాండర్ అవ్వకుండా ఒక ఫీల్డ్లో కానీ ఒక కేవ్లో లేకపోతే ఒక ఫెన్స్డ్ ఎన్క్లోజర్లో మనం ఏ విధంగా ఫెన్సింగ్ వేసుకుంటామో అలా ఒక ఫెన్స్డ్ ఎన్క్లోజర్లోకి ఈ షీప్ అంతటిని కూడా వాళ్ళు గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఎందుకు అనంటే అప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది మంద అంత మీద కూడా వాళ్ళు దృష్టి పెట్టడానికి. అవి రాత్రిపూట ఎటు తిరగకుండా ఉండడానికి వాటినన్నిటిని ఏం చేస్తారు అంటే ఫస్ట్ వాటిని గ్యాదర్ చేస్తూ ఉంటారు. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఎప్పుడైతే గ్యాదర్ చేశారో సెకండ్గా వాళ్ళు దాన్ని కౌంట్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఎన్ని ఉన్నాయి, మార్నింగ్ ఉన్న లెక్కకి సరిపోయినాయా లేదా అనేది వాళ్ళు కౌంట్ చేసుకుంటూ ఉంటారు. సో అవి రెస్ట్ తీసుకునే ముందు వాటిని కౌంట్ చేసుకొని సో ఏది పోలేదు అన్నీ కూడా జాగ్రత్తగా ఉన్నాయి అనేది వాళ్ళు ఏంటి అని అంటే దానికి కౌంట్ చేసుకుంటూ వాటిని భద్రపరుస్తూ ఉంటారు. అలాగే ఇంకొకటి ఏం చేస్తారు అంటే థర్డ్ది వాళ్ళు షీప్ ఫోల్డ్స్ని ఎన్క్లోజర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఆ యొక్క బిబ్లికల్ టైమ్స్లో ఏ విధంగా వాళ్ళు ఉపయోగించారు. ఇప్పుడంటే మనకి ఎలక్ట్రిఫికేషన్ ఇవన్నీ కూడా మనకు వచ్చాయి. ఆ టైంలో వాళ్ళు స్టోన్ వాల్స్ అనమాట, అంటే రాతి గోడలు వాళ్ళు పెట్టుకొని వాటిని భద్రపరుచుకునేవారు అనమాట. వాటికి ఎప్పుడు కూడా వాళ్ళు ఎన్క్లోజర్స్ అన్నిటికీ కూడా ఒక సింగిల్ ఎంట్రన్స్ మాత్రమే పెట్టుకుంటారు. అంటే కేవలం ఈ కాపరి మాత్రమే లోపలికి వెళ్ళి వచ్చే విధంగా సింగిల్ ఎంట్రన్స్ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఆ కాపరి ఏం చేస్తాడు అంటే ఆ ఎంట్రన్స్ దగ్గర ఆ మెయిన్ గేట్ దగ్గర కేవలం ఆ కాపరే పడుకుంటూ ఉంటాడంట. అంటే అంతగా తన మందను ఆ విధంగా భద్రపరుచుకుంటాడు. కేవలం దీనివల్ల జీవనాధారమే కదా, ఇవి కేవలం గొర్రెలే కదా అని తను అలా ఉండకుండా ఏం చేస్తాడంటే ఎంట్రన్స్లో ఆ యొక్క కాపరి పడుకుంటూ వాటిని భద్రపరుచుకుంటూ ఉంటాడనమాట. అంటే దొంగలు లోపలికి రాకుండా ఏ విధమైన ప్రిడేటర్స్ వచ్చినా సరే తను వాటిని ఎదిరించి తన మందను కాపాడుకుంటూ ఉంటాడు. మనకందరికీ తెలుసు దావీదు గారు ఏ విధంగా ఒక చిన్న గొర్రెపిల్ల విషయంలో కూడా ఆయన ఎంత జాగ్రత్త తీసుకున్నారనేది. సో ఆ విధంగా వాటిని వాళ్ళు భద్రపరుచుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఫోర్త్ది ఏంటి అంటే వాళ్ళు అక్కడ ఫైర్ వేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఎప్పుడైతే అగ్ని ఉంటుందో అక్కడికి అడవి జంతువులు క్రూర జంతువులు అవి రాకుండా వేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క షీప్ కూడా వామ్త్ అనేది ఆ యొక్క ఫైర్ ద్వారా వస్తుంది కనుక వాళ్ళు దాన్ని ఉపయోగించుకుంటారనమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే వాచ్ఫుల్నెస్, అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళు మెలకువగా ఉంటారు. సో రొటేటింగ్ షిఫ్ట్స్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏం చేస్తారు అంటే వాటిని వాళ్ళు భద్రపరుచుకుంటూ ఉంటారు. ఎందుకు అనంటే వాళ్ళు గనక నిద్రమత్తులు అలా జోగుతూ ఉంటే గనక ఏ సమయంలో అయినా దాడి జరిగి ఆ మంద
లోనికి ప్రెడేటర్స్ రావడం కానీ అవి నష్టపోతాయి కనుక వాళ్ళు ఏం చేస్తారు అంటే మెలకువగా ఉంటూ ఉంటారనమాట. విజిలెన్స్ అనేది. సో ప్రభు వారు కూడా మనకి ఎక్కువగా చెప్పింది ఏంటి అంటే మెలకువగా ఉండమని. సో ఈ కాపర్లు ఏ విధంగా ఉంటారంటే మెలకువగా ఉంటారు, చాలా అలర్ట్గా ఉంటారనమాట. సో అలాగే 6th స్టెప్ మనం చూస్తే కనుక వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంచుకుంటూ ఉంటారు. ఏ జంతువులు వచ్చినా వాటిని దాడి చేయడానికి వీలుగా వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటూ ఉంటాయి. ఏముంటాయంటే మనకి కీర్తనలు 23లో తెలుసు. అందులో దావీదు భక్తుడు ఏం రాస్తారు అని అంటే యువర్ రాడ్ అండ్ స్టాఫ్ అంటారు. ఎందుకు అని అంటే ఒకటి షీప్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, డిసిప్లిన్లో పెట్టడం కోసం, అలాగే ఏదైనా ఒక క్రూర జంతువు వచ్చినప్పుడు దాని మీద దాడి చేయడం కోసం వీటిని ఉపయోగిస్తూ ఉంటారన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్లో వాళ్ళు మందకి చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. అంటే మందను ఒక చోట పెట్టి వీళ్ళు దూరంగా ఉండరు కానీ చాలా దగ్గరగా ఉంటూ ఉంటారనమాట. ఎందుకు అని అంటే ఎప్పుడైతే కాపరి ఈ యొక్క మందకి దగ్గరగా ఉంటాడో ఆ యొక్క మందంతా కూడా చాలా భద్రంగా ఉంటుంది. ఎందుకంటే ఈ షీప్ అంతా కూడా దేన్ని నమ్ముతాయంటే వేరే ఎవరిని నమ్మవు, కేవలం కాపరిని మాత్రమే అవి నమ్ముతూ ఉంటాయి. సో ఆ చీకట్లో అవి భయపడకుండా, అవి కూడా భయం లేకుండా రెస్ట్ తీసుకోవాలి అని అంటే ఆ యొక్క కాపరే దగ్గరగా ఉంటాడు. కాపరి దగ్గరగా ఉన్నప్పుడు అవి చాలా పీస్ఫుల్గా నిద్రపోతూ ఉంటాయంట. సో ఇదంతా ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే దేవుడు వాళ్ళకు అప్పగించిన మందను వాళ్ళు కాపాడుకున్నారు. సో మన జీవితంలో కూడా ప్రభువారు మనకు కొన్ని అప్పగించారు. వాటిని కూడా మనం ఏం చేయాలంటే ఈ కాపర్లు ఏ విధంగా మెలకువగా ఉండి భద్రపరుచుకున్నారు, మనం కూడా ఆ విధంగా మనకిచ్చిన వాటిని ప్రభువారు మనకి ఎంట్రస్ట్ చేసిన రెస్పాన్సిబిలిటీస్ అన్నిటినీ కూడా మనం కాపాడుకోవాలి, భద్రపరుచుకోవాలనేది తెలియపరుస్తున్నారు. సో మనం ఏ విధంగా దీన్ని మన లైఫ్స్కి మనం అప్లై చేసుకోవచ్చు అంటే వేటిని మనం భద్రపరుచుకోవాలి అని అంటే మొట్టమొదటిగా మన ఆత్మ విషయమే మనము జాగ్రత్తగా ఉండాలి, దాన్ని భద్రపరుచుకోవాలి. ఏ విధంగా అనంటే మన యొక్క స్పిరిచువల్ లైఫ్ ఏ విధంగా ఉంటుందనేది. అందుకని మనకి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటి అనంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నారంటే నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో అని చెప్తున్నారు. అంటే దేనితో మన మైండ్ని మనం ఫీడ్ చేసుకుంటూ ఉంటున్నాం, దేవుడు మెచ్చుకునే సంగతులతోన, దేవునికి అనుకూలమైన విషయాలతోన, వ్యర్థమైన వాటితో మన హృదయాలను, మనసులను నింపుకుంటూ ఉన్నామా అనేది మనము రాత్రికాల సమయంలో పరిశీలించుకోవాలి. ఎందుకనంటే అందరం కూడా ఏం చేస్తామంటే పడుకునే ముందు కాసేపు మొబైల్ చూసి పడుకుందాం అనుకుని ఎలా అనుకుంటాం. సో దేవుని వాక్యం వింటాము, పాటలు వింటాం, ఇందులో తప్పులేదు. కానీ అంతకు మించి మనల్ని డిఫైల్ చేసే వాటితో మన మనసును నింపుకోకూడదు. సో ఆ విషయంలో మనం కేర్ఫుల్గా ఉండాలి, మన మనసును కాపాడుకోవాలని తెలియపరుస్తున్నారు. అలాగే సామెతల గ్రంథము 4వ అధ్యాయం 23వ వచనంలో కూడా సొలొమోను భక్తుడు ఏం చెప్పారంటే నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరిన కనుక అన్నిటికంటే ముఖ్యంగా మన హృదయాన్ని మనం భద్రంగా కాపాడుకోవాలని తెలియపరుస్తున్నారు. అంటే ఏ విధమైన పాపం ప్రవేశించకుండా, గర్వము, ఎక్కడ అవిశ్వాసంతో ఉంటున్నాము అనేది మనం తొలగించుకొని ఎప్పటికప్పుడు ప్రార్థనతో, వాక్యంతో, దేవుని స్తుతించుటతో మన యొక్క హృదయాన్ని నింపుకొని ఆ విధంగా మన హృదయాలను, మనసులను మనము కాపాడుకోవాలి. రెండవదిగా మనం కాపాడుకోవాల్సినవి, దేవుడు మనకు అప్పగించిన బాధ్యతలు ఏంటి అని అంటే మన ఫ్యామిలీ అండ్ రిలేషన్షిప్స్ అన్నమాట. సో ఫ్యామిలీ విషయంలో అంటే వాళ్ళకి అన్నీ ప్రొవైడ్ చేస్తున్నామా అనేది మనం చూస్తూ ఉంటాం. అలాగే స్పిరిచువల్గా కూడా వాళ్ళు ఏ విధంగా ఉన్నారనేది వాళ్ళ మీద మనకి ఒక వాళ్ళ మీద మనకి అంటే వాళ్ళు ఎలా ఉంటున్నారో స్పిరిచువల్గా, దేవునితో కనెక్ట్ అయి ఉంటున్నారా లేదా, ఎక్కడైనా తప్పిపోతున్నారా అనేది కూడా ఆ బాధ్యత మనలో ఉండాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే యెహోషువ భక్తుడు. ఆయన ఏమన్నారు, మీరెవరిని సేవింపగోరినను నేను, నా కుటుంబం, నా ఫ్యామిలీ అంతా కూడా నేను యెహోవానే సేవించదము, నా ఇంటి వారందరూ మేమంతా దేవుణ్ణే సేవిస్తామన్నారు. సో మనము కూడా ఆ విధంగా మన ఫ్యామిలీ ఉంటుందా లేదా, ఎక్కడ తప్పిపోతున్నారు అనేది కూడా మనకి వాళ్ళ మీద దృష్టి అనేది ఉండాలని చెప్తున్నారు. సో కుటుంబంలో ఐక్యత, ప్రేమ, ఆ పవిత్రత అంతా కూడా ఎక్కడ లోపిస్తుంది అనే దాని మీద కూడా మనం దృష్టి పెట్టాలని చెప్తున్నారు. సో మన ఇంట్లో ఉన్నవారు ఏ విధంగా, ఎవరి ద్వారా
ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్. ఆ గొర్రెల కాపరులు ఏ విధంగా వాళ్ళ మందను కాపాడుకున్నారో మన కుటుంబాన్ని కూడా ఆ విధంగా మనం కాపాడుకోవాలని తెలియపరుస్తున్నారు. థర్డ్‌ది మనం కాపాడుకోవాల్సింది ఏంటి అంటే మనకిచ్చిన సమయాలను, మన ప్రయారిటీస్‌ని దేనికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నారంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకొనుచు. ఏ విధంగా మనకిచ్చిన టైంని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. సో దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. అంటే దేవునికి మనం ఇన్వెస్ట్ చేస్తే గనక మనం వాటిని కాపాడుకుంటున్నట్టు. అలాగే మన ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి, దేవునికి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామా లేదా ప్రతి విషయంలో అనేది కూడా మనము గ్రహించుకోవాలని తెలియపరుస్తున్నారు. సో ఎక్కడ మనం మనకిచ్చిన సమయాన్ని మనము వేస్ట్ చేస్తున్నామో ఆ ఏరియాస్ కూడా మనం రెక్టిఫై చేసుకొని దేనికి మన టైంని ఇన్వెస్ట్ చేయాలంటే ఎటర్నల్ థింగ్స్, నిత్యమైన వాటి కొరకు మన టైంని ఇన్వెస్ట్ చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఎక్కడ సమయం టైం వేస్టింగ్ యాక్టివిటీస్ ఉంటున్నాయో వాటిని తొలగించుకొని దాన్ని కూడా మనం జాగ్రత్త చేసుకోవాలి. దేవుడికి మనకిచ్చిన తరుణాలను మనము సద్వినియోగపరచుకోవాలనేది చెప్తున్నారు. ఫోర్త్ది ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన విశ్వాసాన్ని కాపాడుకోవాలంట. పౌలు భక్తుడు చెప్పారు, విశ్వాసమును కాపాడుకుంటేనే అని. అంటే అది కోల్పోయే అవకాశం ఉంది కనుక మనకిచ్చిన విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలని చెప్తున్నారు. అలాగే దేవుని ప్రేమలో యోధాపత్రిక 1వ అధ్యాయంలో కూడా అక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్తున్నారంటే, యోధాపత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో దేన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నారంటే ఇక్కడ యోధా భక్తుడు యోధాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో మనకి ఇక్కడ ఉంటుంది, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి. అంటే ఎక్కడ మనం దేవుని ప్రేమను గ్రాంటెడ్గా తీసుకున్నాం. సో ప్రతిరోజు మనం ఎన్నో విషయాల్లో తప్పిపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు, ఆయన క్షమిస్తారు అని మనము గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా, అది కూడా మనం సెట్ రైట్ చేసుకొని ఆయన ప్రేమలో నిలిచి ఉండేలాగా ఎక్కడా కూడా దాన్ని మనము వ్యర్థంగా మనం ఉపయోగించుకోకుండా, దాని విషయంలో ఎక్కడ ఆయన ప్రేమను కోల్పోకుండా ప్రేమలో నిలిచి ఉండే విధంగా మనం కాచుకోవాలి అనేది భక్తుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే మనం ఇందాక చెప్పుకున్నాం, తిమోతి గారికి పౌలు గారు రాసింది ఏంటి అంటే, నీకు అప్పగింపబడిన పరిచర్య విషయాన్ని కూడా నువ్వు జాగ్రత్తగా కాపాడుకొని. అంటే పరిచర్య అంటే కేవలము వాక్యం చెప్పడము ఇదే కాదు, కానీ ప్రతి ఒక్కరికి కూడా, విశ్వాసులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభువారు మినిస్ట్రీ అనేది అప్పగించారు. అంటే సువార్త ప్రకటించడము, మనకు అప్పగించబడిన యేసుక్రీస్తు వారు అనే శరీరంలో ఏ విధంగా మన రెస్పాన్సిబిలిటీస్ మనం ఫుల్ఫిల్ చేయాలి అనే దాని విషయంలో కూడా మనం నమ్మకంగా ఉంటున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పని నియమించారు, ఎంతవరకు మనం దాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము అనేది కూడా మనము దాని మీద ఒక అవగాహన మనం కలిగి ఉండాలని చెప్తున్నారు. అలాగే ఎటువంటి బోధలు మనం వింటూ ఉన్నాం, ఫాల్స్ టీచింగ్స్ వింటే కనుక మనము ఆ యొక్క దైవికమైన మార్గం నుంచి మనం తప్పిపోయే వారం కనుక మనము సత్యాన్ని వినాలి, దాని మీద దృష్టి పెట్టాలని చెప్తున్నారు. ఎప్పుడు ఇది సత్యమని మనకి తెలుస్తుంది అంటే, ఎవరికి వాళ్ళం ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మెడిటేట్ చేస్తూ ఉంటామో అప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. సో ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చెప్పే దాని మీదే మనం రిలే అయినంత కాలము కూడా సత్యం అనేది మనకి తెలియదు. ఎప్పుడైతే మనం మెడిటేట్ చేస్తూ ఉంటామో, పర్సనల్ డివోషన్ అనేది మనకు ఉంటుందో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. సో ఆ చదివే వాక్యం యొక్క అర్థం ఏమిటో ఆయన మనకి తెలియపరుస్తారు. అప్పుడు మనం సత్యాన్ని గ్రహించగలం అనమాట. సో ఏది ఫాల్స్ టీచింగ్, ఏ స్క్రిప్చరు వీళ్ళు చెప్పే దాంతో ట్రూత్తో అలైన్ అవుతుంది అనేది మనకి ఒక గ్రహింపు ఉంటుంది. సో మన డాక్టరీన్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి, దేవుని ప్రేమలో మనం నిలిచి ఉండాలనేది కూడా ఇక్కడ యోధా భక్తుడు మనకి తెలియపరుస్తున్నారనమాట యోధా పత్రికలో. అలాగే మనం కాపాడుకోవాల్సింది ఇంకొకటి ఏంటి అంటే, 5th పాయింట్ చూస్తే మన యొక్క శరీరాన్ని, ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకనంటే మన దేహము పరిశుద్ధాత్మకు ఆలయం కనుక ఎక్కడ మనము పరిశుద్ధాత్ముడు ఆయన్ని దుఃఖపరిచే విధంగా మనం జీవిస్తున్నాం, మన లైఫ్ స్టైల్లో ఏ ఏరియాలో ఆయనకి దుఃఖం కలిగిస్తున్నాం అనేది మనం గుర్తించి ఆ ఏరియాని సెటరేట్ చేసుకుని ఆ విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో ఎక్కడ మనము లేజీగా ఉండకుండా, నెగ్లిజెన్స్తో ఉండకుండా. ఎందుకు అనంటే ఈ యొక్క దేహము పరిశుద్ధాత్మక ఆలయం కనుక
మన ఆరోగ్యాన్ని కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని, అంటే సరైన విధానంలో డైట్ తీసుకుంటాము. అలాగే ఎందుకు అని అంటే, మీ హృదయంలో తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారంలో అన్నారు. దేవుని రాకడలో మనం ఎత్తబడకుండా మొట్టమొదటిగా మనల్ని ఆటంకపరిచేది ఏంటి అని అంటే తిండి అన్నమాట. సో అదేం చేస్తుంది అని అంటే మనల్ని మత్తులుగా చేస్తుంది అనేది దేవుని వాక్యం చెప్తుంది. అది మనకి తెలిసిందే. సో ఆ విషయంలో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి అనేది కూడా ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఆయన వచ్చేంత వరకు కూడా మన యొక్క శరీరంను, మన దేహంను పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకోవాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. 6th ఏంటి అని అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, దేవుడు మనకు అప్పగించిన పరిచర్య విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అనేది. అలాగే మనము వెళ్ళే సంఘాల గురించి కూడా మనం ఏం చేయాలి అని అంటే, వారి కొరకు కూడా విజ్ఞాపన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదన్నమాట. వాళ్ళే చేసుకుంటారులే అని కాదు, మనల్ని దేవుడు పలానా సంఘంలో ఎందుకు ప్లేస్ చేస్తారు అని అంటే, మనకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలి. ఆ సంఘం కొరకు మన వంతు మనం ఏం చేయాలి అంటే ప్రార్థనలో పోరాడాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఎక్కడ తోడేళ్ళ వంటి మనుషులకు అవకాశం కలుగుతుంది అనేది కూడా మనము గుర్తించే ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలని. 7th పాయింట్ మనం చూసేది ఏంటి అంటే, ఏ విషయాలు మనము భద్రపరుచుకోవాలి, కాపాడుకోవాలి అంటే, దేవుడు మనకిచ్చిన పిలుపు విషయంలో, మనకిచ్చిన వరాల విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండి వాటిని కాపాడుకుంటూ ఉండాలి. అందుకని 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటారంటే, నీలో ఉన్న మంచి పదార్థంను పరిశుద్ధాత్మ ద్వారా కాపాడమని చెప్తున్నారు. ఏంటి ఆ మంచి పదార్థం అంటే, ప్రభువారు మనకిచ్చిన అభిషేకం, మనకిచ్చిన వరాలు, ఆయన మనకిచ్చిన విజన్, అదంతా కూడా ఏం చేయాలి అంటే కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే అపవాది ఎప్పటికప్పుడు మనకి తెలుసు, దొంగతనమును హత్యను నాశనం చేయటకు వచ్చును కనుక మనం ఏం చేయాలంటే మెలకువగా ఉండి ఎక్కడా కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా వాటిని కాపాడుకోవాలనేది. సో చిన్న చిన్న విషయాల్లో కూడా నమ్మకంగా ఉండడం ద్వారా మనం వాటిని కాపాడుకోగలం అనేది ప్రభువారు తెలియపరుస్తున్నారు. సో ఏ విధంగా ఈ యొక్క కాపర్లు రాత్రి వేళ తమ మందను కాపాడుకుంటున్నారో, మనం కూడా దేవుడు మనకు అప్పగించిన వాటిని మనం ఏం చేయాలి అని అంటే మనం వాటిని కాపాడుకోవాలనేది ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనం కాపాడుకోకపోతే జరిగే విషయం ఏంటి అని అంటే, రాత్రి వేళ అందరూ నిద్రించినప్పుడు శత్రువు వచ్చి గురుగులు విత్తిపోయిన అనేది ప్రభువారు తెలియపరిచినట్టుగా మనకు తెలుసు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 25వ వచనంలో. అంటే నిద్రపోవద్దని ప్రభువారు చెప్పట్లేదు, కానీ ఆత్మీయమైన నిద్ర, ఆత్మీయమైన సోమరితనం వల్ల అపవాదికి అవకాశం ఉంటుంది కనుక మనం అలర్ట్గా ఉండాలి అనేది ఇక్కడ మనకి ప్రభువారు దాన్ని ఎంఫసైజ్ చేసి చెప్తున్నారనమాట. సో ప్రభువారు కూడా రాత్రికాల సమయంలో మనల్ని దర్శించేవారుగా ఉంటారు. కీర్తనలు 17వ అధ్యాయం 3వ వచనంలో దావీదు భక్తుడు ఏమంటారంటే, రాత్రి వేళ నీవు నన్ను దర్శించావు, నా అంతరింద్రియంలో నా హృదయాలను పరిశీలించావు, నీకు ఏ దోషము కూడా కనిపించలేదన్నారు. సో ప్రభువారు మనల్ని విజిట్ చేస్తూ ఉంటారు. నైట్ టైం మనల్ని విజిట్ చేసినప్పుడు మన హృదయం ఏ విధంగా ఉంటుంది. అందుకని రాత్రికాల సమయంలో పడుకునే ముందు ఆ డే అంతా మనం ఏ విషయాల్లో తప్పిపోయామో వాటినన్నిటినీ కూడా ఒప్పుకొని మనం సరి చేసుకొని నిద్రపోయినప్పుడు ప్రభువారు మనల్ని దర్శించినప్పుడు మన హృదయం ఆయన ఎదుటగా నిందారహితముగా ఉంటుంది అనేది అక్కడ దావీదు భక్తుడు తెలియపరుస్తున్నారు. సో ఏ విధంగా గొర్రెల కాపర్లు వాళ్ళ మందను కాపాడుకున్నారో మన హృదయాన్ని కూడా కాపాడుకుంటూ, సో ప్రభువారు మనల్ని దర్శించే టైంకి మనం ఎక్కడా కూడా బ్లేమ్లెస్గా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ప్రభువారు వచ్చినప్పుడు మన హృదయాలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది మనం గుర్తించాలి. అలాగే ఇంకొకటి ఏంటి, అక్కడ ఏం చెప్తారంటే మాటల విషయంలో కూడా, నా మాటల్లో ఏ దోషము కూడా అక్కడ లేదు అనేది దావీదు భక్తుడు అక్కడ బోల్డ్గా ఆయన టెస్టిఫై చేయగలుగుతున్నారు. అంటే మనం ఉదయం నుంచి నైట్ వరకు మాట్లాడిన మాటల విషయంలో కూడా ప్రభు వారి దగ్గర ఒప్పుకోవాలన్నమాట. ఎందుకంటే కేర్లెస్గా మనం అనేకమైన మాటలు మనం మాట్లాడుతుంటాం, వాటన్నిటిని కూడా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకోవాలి అనేది, మెలకువగా ఉండి ప్రార్థించాలి అనేది. సో ప్రభు వారు విజిట్ చేస్తూ ఉంటారు నైట్. మనకి తెలిసిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు ఏమన్నారు,
నువ్వు వచ్చి ఆకాశంలో నక్షత్రాలను చూడు, నువ్వు వాటిని లెక్క పెట్టగలవా అని అన్నారు. సో ఆయనకి వాగ్దానం ఇచ్చినప్పుడు అది నైట్ టైం ప్రభువారు ఆయన్ని విజిట్ చేసి మాట్లాడినట్టుగా చూస్తున్నాం. అలాగే యాకోబు భక్తుడు కూడా రాత్రంతా కూడా అక్కడ దేవునితో పోరాడి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. అలాగే సమూయేలు గారు కూడా ఎప్పుడు దేవుని స్వరాన్ని విన్నారు అంటే నైట్ టైం విన్నట్టుగా చూస్తున్నాం. అలాగే ఈ యొక్క కాపర్లు కూడా ఎప్పుడైతే వాళ్ళు తమ మందను కాచుకుంటున్నారో వాళ్ళు ఆ యొక్క గాడ్స్ యొక్క విజిటేషన్ వాళ్ళు పొందుకున్నారు. సో ఆ యొక్క రక్షకుని యొక్క జననము విన్న ఫస్ట్ వ్యక్తులు ఎవరు అని అంటే ఈ కాపర్లే అనమాట. ఎందుకంటే వాళ్ళు మెలకుగా ఉండి వాళ్ళు మందను కాపాడుకుంటున్నారు కనుక. అలాగే పౌలు భక్తుడు కూడా దర్శనములు పొందుకున్నారు రాత్రికాల సమయంలో. అంటే మనము కూడా ప్రభువారు నైట్ టైం మనల్ని విజిట్ చేసేవారుగా ఉన్నారు. ఆ విజిటేషన్ని మనం కోల్పోకూడదు అని అంటే మనము కూడా మెలకుగా ఉండాలి అనేది తెలియపరుస్తున్నారనమాట. సో చెప్పుకున్నాం, ప్రభువారు మనల్ని విజిట్ చేస్తారు కనుక మనం మెలకుగా ఉండి మనకిచ్చిన రెస్పాన్సిబిలిటీస్ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, వాటిని కాపాడుకోవాలని. అలాగే శత్రువు కూడా మనం కనుక కేర్లెస్గా నెగ్లిజెంట్గా ఉంటే స్పిరిచువల్ స్లీపినెస్, స్పిరిచువల్ స్లంబర్ స్టేట్లో మనం ఉంటే కనుక శత్రువు కూడా ఏం చేస్తాడు అని అంటే అక్కడ గురుగులు విత్తిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే గురుగులు అని అంటే మోసానికి సాదృశ్యంగా మనలో కన్ఫ్యూజన్ విత్తుతూ ఉంటాడు, డిస్ట్రాక్షన్ విత్తుతూ ఉంటాడు ఎప్పుడైతే మనము మెలకువగా ఉండమో. సో ఎప్పుడైతే మనలో ఈ యొక్క కన్ఫ్యూజన్, డౌట్ విత్తినప్పుడు మనం దేవుణ్ణి పూర్తిగా విశ్వసించలేం. మన యొక్క విశ్వాసంలో మనము తగ్గిపోతూ ఉంటాం. అలాగే మన కుటుంబంలో డివిజన్ని విత్తుతూ ఉంటాడు. సో దేవుడు పెట్టిన ఐక్యత మనం కలిగి ఉండలేం ఎప్పుడైతే మనం ఆత్మీయమైన నిద్రావస్థలో ఉంటామో. సో శత్రువు కూడా నైట్ టైం విజిట్ చేస్తాడు కనుక మనము మెలకువగా ఉండి దేవుడు మనకిచ్చిన వాటిని మనము కాపాడుకోవాలి. సో ద సేమ్ నైట్ కెన్ బి ఏదర్ ఎ టైమ్ ఆఫ్ విజిటేషన్ ఇఫ్ యు ఆర్ వాచ్ఫుల్ అనమాట. అంటే మనం మెలకువగా ఉంటే కనుక ప్రభు వారు యొక్క విజిటేషన్ని మనం పొందుకోగలం. లేదు మనం అలా లేకపోతే ఇట్ కుడ్ బి ఎ టైమ్ ఆఫ్ కరప్షన్ అన్నమాట. మనం కేర్లెస్గా ఉంటే కనుక శత్రువుకి మన జీవితంలో అవకాశం కలుగుతుంది కనుక మనము జాగ్రత్తగా ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో ఇంతవరకు మనం చెప్పుకున్నాం దేవుడు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకోవాలి అనేది. ఏ విధంగా కాపాడుకోవాలి అనేది మనం చూస్తే కనుక సో కాపర్లు ఏ విధమైన స్టెప్స్ తీసుకుంటారో అవే మన లైఫ్కి మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని అంటే మొట్టమొదటి స్టెప్ మనం చూసుకున్నాం. వాళ్ళు మందనంతటిని కూడా ఒక దానిగా గ్యాదర్ చేస్తారు అనేది. అంటే మనకు కూడా ఏముండాలి అని అంటే సహవాసం అనేది ఉండదు. పరిశుద్ధుల సహవాసము యొక్క లాస్ట్ డేస్లో చాలా ప్రాముఖ్యం. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో అక్కడ పౌలు భక్తుడు చెప్పింది ఏంటి అని అంటే ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అని అంటున్నారనమాట. సమాజముగా కూడటం మానక పరిశుద్ధుల సహవాసంలో మనము బలపడుతూ ఉంటాం. మన విశ్వాసంలో లోపాలు ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనము ఆ సహవాసంలో ఇంకా మనము విశ్వాసంలో వృద్ధి చెందుతూ ఉంటాము. మనము వాళ్ళ ద్వారా ఛాలెంజ్ చేయబడతాం, కంఫర్ట్ చేయబడతాం, కొన్ని విషయాల్లో కరెక్ట్ చేయబడతాం కనుక పరిశుద్ధుల సహవాసాన్ని మనం కలిగి ఉండాలనేది. అలాగే మన ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి ఫ్యామిలీ డివోషన్ ఆ టైం అనేది మనం కలిగి ఉండాలి. కుటుంబంగా కలిసి దేవుణ్ణి ఆరాధించడం, మార్నింగ్ ఈవినింగ్ ఫ్యామిలీ ప్రేయర్ మనం కలిగి ఉండడం ద్వారా మనం ఏమవుతూ ఉంటామంటే మనకిచ్చిన కుటుంబం విషయంలో మనము బాధ్యతగా ఉండగలం. సో దాని గురించి లెక్క ప్రభువారు మనలోనే అడుగుతారు. సో మనము ఏ విధంగా ఉన్నామనేది ఆయన దగ్గర మనం లెక్క అప్పచెప్పాలి కనుక ఈ విధంగా దేవుడు మనకిచ్చిన దాన్ని మనం కాపాడుకోవాలి. రెండోదిగా చెప్పుకున్నాం, వాళ్ళు పడుకునే ముందు షీప్ని అంతటిని కూడా కౌంట్ చేస్తారు అని. సో ఇది మన లైఫ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అని అంటే ఎక్కడ విషయాల్లో మనం లోపిస్తున్నాం, లేకపోతే మన కుటుంబస్తుల్లో ఎవరికి విశ్వాసం లోపిస్తుంది, ఎవరు పరిశుద్ధంగా ఉండట్లేదు, ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారు, ఎక్కడ మిస్ అవుతున్నారు, దేవునితో కనెక్షన్ కలిగి ఉండడంలో ఏ ఏరియాలో వాళ్ళు మిస్ అవుతున్నారు అనేది కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏ విధంగా అంటే అది మనంతట మనకి తెలియదు, కానీ ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ప్రభా నా కుటుంబస్తుల యొక్క వాళ్ళ మీతో రిలేషన్లో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారా లేదా, లేకపోతే విధేయత కలిగి ఉన్నారా, లేకపోతే రాంగ్ ఫ్రెండ్షిప్స్ కలిగి ఉన్నారా, ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు ప్రభు వారు వాళ్ళ యొక్క స్థితి మనకి తెలియపరిచేవారుగా ఉంటారు. అంటే ఆ కుటుంబం విషయంలో కూడా మనము బాధ్యత కలిగి ఉండాలి, నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేది తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడం, అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్.
నేను ఏ ఏరియాస్లో నేను తప్పిపోతున్నాను, దేవునికి ఎక్కడ నేను దుఃఖము కలిగిస్తున్నాను అనేది కూడా సెల్ఫ్ ఎగ్జామినేషన్ మనలో ఉండాలి. అలాగే అకౌంటబిలిటీ కూడా కలిగి ఉండాలి. మనం చేసిన మిస్టేక్స్ విషయంలో మనం బాధ్యత తీసుకునేవారుగా ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా ఆయన యొక్క చిత్తానుసారంగా మనం నడవగలం. థర్డ్ది ఏంటి అని అంటే వీళ్ళు చెప్పుకున్నాం, వీళ్ళు ఏ విధంగా ఎన్క్లోజింగ్స్ వాడుతూ ఉంటారో మనం కూడా ఏంటి అంటే మనకి ఉన్న ఎన్క్లోజింగ్ ఒక గొప్ప ప్రొటెక్షన్ ఏంటి అంటే దేవుని ప్రెజెన్స్ మాత్రమే. మనకి ఎంత సెక్యూరిటీ ఏది ఉన్నా దేవుని యొక్క భద్రత లేకపోతే అంతా వ్యర్థం. సో యోబు గారి చుట్టూ కూడా దేవుడు కంచె వేసినట్టుగా మనం చూస్తున్నాం. సో మన జీవితంలో కూడా ఆయన కంచె వేయాలి అని అంటే, ఆయన ప్రెజెన్స్ ఉండాలి అని అంటే మనలో ఏది ఉండాలి అని అంటే మనలో పాపమును గూర్చిన పశ్చాత్తాపం ఉండాలి, పాపపు భీతి ఉండాలన్నమాట. అందుకని దావీదు భక్తుడు ఏమంటారంటే భయము నుండి పాపము చేయకూడని. సో పాపం చేయడం ద్వారా దేవునికి మనకి గ్యాప్ వస్తుంది అనే భయాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి మనం దూరం అవుతూ ఉంటాం, మనము ఇటర్నల్ సఫరింగ్కి మనం వెళ్తాము అనే భయం మనలో ఉండాలని చెప్తున్నారు. అలాగే పాపమును గురించిన పశ్చాత్తాపం, తప్పిపోయిన విషయాల గురించి మనం ఆయన దగ్గర కన్ఫెస్ అవ్వాలి. మన హృదయాలను కఠినపరుచుకోకూడదు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలని చెప్తున్నారు. అందుకని సొలొమోను భక్తుడు ఏమన్నారు, అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని. సో ఏ ఏరియాస్లో మనం తప్పిపోయి వాటన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి, పరిశుద్ధత కలిగి ఉండాలనేది తెలియపరుస్తున్నారు. అలాగే అన్ని విషయాల్లో కూడా విధేయత మనం కలిగి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి మన కుటుంబానికి ఏ విధంగా ఉంటాయంటే ప్రొటెక్టివ్ వాల్స్గా ఉంటాయి. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటి అంటే నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందనన్నారు. ఇశ్రాయేలీయులకు ఏ విధంగా దేవుడు వాళ్ళకి మేఘస్తంభముగా అగ్నిస్తంభముగా ఉండి వారిని భద్రపరిచారో ఆ విధంగా మనలను ఆయన భద్రపరచాలి అంటే ఆ ఎన్క్లోజింగ్, ఆ ప్రొటెక్షన్ మనం కలిగి ఉండాలి అని అంటే మనకు కూడా పశ్చాత్తాపం అనేది ఉండాలి, పరిశుద్ధత అనేది ఉండాలి, విధేయత ఉండాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే ఫోర్త్ స్టెప్ మనం ప్రాక్టికల్గా తీసుకోవాల్సింది ఏంటి అని అంటే వీళ్ళు ఏ విధంగా వాళ్ళు మంద చుట్టూరు కూడా మందకి వాళ్ళు అక్కడ ఫైర్ని వేసుకుంటూ టార్చెస్ వెలిగించుకొని వాళ్ళు మందను భద్రపరుచుకుంటారో మనకు కూడా ఏముండాలి అని అంటే పరిశుద్ధాత్మ శక్తి అనేది ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం ఆత్మ నింపుదల కలిగి ఉంటామో దుష్టుడు మన దరికి చేరడు. సో ఇంట్లో ఒక్కళ్ళు బాగా స్పిరిచువల్గా ఉన్నా అంటే మిగిలిన వాళ్ళు ఉండక్కర్లేదని కాదు, కానీ ఎప్పుడైతే ఒకళ్ళు బాగా స్పిరిచువల్గా ఉన్నప్పుడు కుటుంబం అంతటికి కూడా భద్రత ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారనేది కూడా దేవుడు వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు మిగిలిన వారి గురించి వాళ్ళు దేవుని దగ్గర విజ్ఞాపన చేసినప్పుడు వాళ్ళను కూడా మిగిలిన వాళ్ళు ఎవరైతే దేవునితో సరైన రిలేషన్ లేదో వాళ్ళు కూడా మార్పు చెందేవారుగా ఉంటారు. సో పరిశుద్ధాత్మ శక్తి మనం కలిగి ఉన్నప్పుడు మనము భద్రంగా ఈ లోకంలో ఉండగలమనేది తెలియపరుస్తున్నారు. అలాగే ఏ విధంగా ఆ యొక్క షెపర్డ్స్ అనేది విజిలెంట్గా ఉంటారో మనము కూడా ఏం చేయాలి అని అంటే మెలకువగా ఉండాలని. అందుకని మీరు శోధనలోనికి ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థించడం అనేది ప్రభువారు మనకి తెలియపరిచారు. సో మనము కూడా ఏం చేయాలి అని అంటే ఎక్కడ అపవాదికి చోటు లేకుండా మనం మెలకువగా ఉండి ప్రార్థించాలి, ఆత్మలో మెలకువగా ఉండి ప్రార్థించాలి అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే వీళ్ళు వెపన్స్ క్యారీ చేస్తారని చెప్పుకున్నాం. మనకున్న వెపన్ ఏంటి అని అంటే దేవుడిచ్చిన సర్వాంగ కవచంలో ఉన్న ఆయుధం, ఒక ఆయుధం ఏంటి అని అంటే ఆ స్వర్డ్ ఆఫ్ ద స్పిరిట్. ఎప్పటికప్పుడు మనము సత్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడు దానితో మనం అపవాది వేసే బాణములను మనం జయించగలము, ప్రతి దాడిని కూడా మనం జయించగలం. మనకున్న ఏకైక వెపన్ ఏంటి అని అంటే వాక్యం అనమాట. అంటే వాక్యం ద్వారా ఇతరులను క్రిటిసైజ్ చేయడం కాదు, మనలో వచ్చే డిజొబీడియన్స్ని మనం వాటిని జయించగలం, మనకొచ్చే శోధనలను మనం జయించగలం అన్నమాట. సో ఈ విధంగా దేవుడు ఇచ్చిన ఈ వాక్యం ద్వారా మనము ప్రతి దాడిని కూడా మనము తిప్పికొట్టగలం, దాన్ని మనం జయించగలం అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొక వెపన్ ఏంటి అని అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6:6-7 ఉంటుంది, కుడి ఎడమల నీతి కలిగి అని. మనం నీతిగా జీవిస్తూ ఉంటే అంటే స్వనీతి కాదు, దుర్నీతి కాదు, కానీ దేవుని దృష్టిలో ఏది నీతో ఆ నీతిని మనం అనుసరించి జీవించినప్పుడు కూడా మనము ఈ లోకంలో జాగ్రత్తగా మనం జీవించగలం, దేవుని యొక్క చిత్తం నుంచి తప్పిపోకుండా మనం ఉండగలం అనేది దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. సో లాస్ట్ది ఏంటి అంటే ఏ విధంగా కాపరి తన మందుకు క్లోజ్గా ఉంటాడో మనము కూడా ఏంటంటే
మన యొక్క ఆత్మల కాపరి అధ్యక్షుడైన యేసుక్రీస్తు వారికి మనం ఎప్పుడు క్లోజ్గా ఉన్నప్పుడు మనం ప్రొటెక్టివ్గా ఉంటూ ఉంటాం. ఏ విధంగా ఆ షెపర్డ్స్కి దగ్గరగా ఉన్నప్పుడు అవి భద్రంగా ఉంటాయో, మన ఆత్మల కాపరి అని యేసుక్రీస్తు వారికి కూడా మనం ఎప్పుడు దగ్గరగా ఉండాలి. ఏది గ్యాప్ కలుగు చేస్తుంది దాన్ని మనం గుర్తించి దాన్ని సరి చేసుకోవాలనేది దేవుడు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ విధంగా రాత్రికాల సమయంలో వాళ్ళు మందను కాపాడుకుంటున్నారో, ఇక్కడ జరిగిన విషయం ఏంటో మనకి తెలుసు. 9వ వచనంలో చూస్తే, ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున అని. సో వీళ్ళు మెలకువగా ఉన్నారు కనుక ఆ యొక్క దూత అందించే వర్తమానాన్ని వీళ్ళు పొందుకున్నారు. మనం చెప్పుకున్నాం, వాళ్ళే విజిటర్స్. అలాగే ఈ యొక్క శుభవార్త వాళ్ళకి తెలియపరచబడింది అనమాట. మన జీవితంలో కూడా దేవుడిచ్చే ఆ ఆదరణకరమైన మధుర వచనాలు, శుభకరమైన వర్తమానం మనం వినాలి అనంటే మనకిచ్చిన వాటిలో మనం బాధ్యతగా ఉంటూ వాటిని కాపాడుకుంటూ ఉన్నప్పుడు ప్రభువారు కూడా మనల్ని దర్శించి శుభవర్తమానాన్ని మనకు అనుగ్రహించేవారుగా ఉంటారనమాట. ఆయన కరెక్షనే కావచ్చు, లేకపోతే ఆయన ఇచ్చే బ్లెస్సింగ్సే కావచ్చు, వాటిని పొందుకోవాలంటే మెలకువగా ఉండి మనకిచ్చిన వాటిని మనం కాపాడుకుంటూ ఉండాలి. సో ఇంకా ఇక్కడ జరిగింది ఏంటి అని అంటే, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది అని. సో దేవుని మహిమ ఉన్నప్పుడు కూడా శత్రువు దాడికి అవకాశం ఉండదు. అందుకని యెషయా భక్తుడు ఏమంటారంటే, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కాయును అని. సో ఎప్పుడైతే మనం స్పిరిచువల్ వార్ఫేర్లో మనం ముందుకు వెళ్తూ ఉంటామో సర్ప్రైజ్ అటాక్స్ అనేవి మనకు ఉండవు. ఎప్పుడైతే దేవుని మహిమ మనతో ఉంటుందో మనం భద్రపరచబడగలం. మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలీలు అక్కడ ఎర్ర సముద్రంలో దాటవలసి వచ్చినప్పుడు వాళ్ళకి ముందుగా ఉన్న దూత ఐగుప్తీలకి ఇశ్రాయేలీలకి మధ్య వచ్చిందంట. అంటే ఇశ్రాయేలీల వెనక్కి భాగానికి వచ్చినప్పుడు ఐగుప్తీలు వాళ్ళని సమీపించలేకపోయారు. అంటే మనము ఆత్మీయంగా ముందుకు వెళ్తున్నప్పుడు శత్రువు ఏ విధంగా మన మీద దాడి చేస్తాడంటే, గతంలో మనం ఏ విధమైన పాపంలో మనం పడి తప్పిపోయామో, మనలో ఏ లూప్ హోల్స్ ఉన్నాయో, ఏ విషయాల్లో మనం దేవుని బాధ పెట్టామో వాటన్నిటిని కూడా మనకి జ్ఞాపకం చేస్తూ మన మీద దాడి చేయాలనుకుంటాడు. అలాగే మన యొక్క వైఫల్యాలు గుర్తు చేస్తూ మనల్ని దాడి చేయాలనుకుంటాడు, మనల్ని వెనక్కి లాగాలనుకుంటాడు. సో వీటన్నిటిని కూడా మనం జయించాలి అని అంటే దేవుని మహిమ మన సైన్యపు వెనుకటి భాగంలో కాచినప్పుడు మనం ఆ అటాక్స్ని కూడా మనం జయించగలం. అంటే మనకి ఏదైతే కనిపించదో ఆ శోధనను కూడా జయించే శక్తి దాని నుంచి కూడా ఎవరు భద్రపరుస్తారంటే దేవుని మహిమ. ఎప్పుడు అనంటే మనం మెలకువగా ఉండి మనం వీటిని దేవుడు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకున్నప్పుడు. అలాగే ఇంకా వీళ్ళకి వచ్చిన గొప్ప ఇందులో ఒకటి ఏంటి అని అంటే, ఏమన్నారు అంటే ఆ దూత భయపడకుడి అని చెప్తున్నారు. అంటే వాళ్ళకి ఎష్యూరెన్స్ అనేది ఇచ్చారు, వాళ్ళని బలపరిచినట్టుగా చూస్తున్నాం. సో మనకు కూడా అనేకమైన భయాలు ఉంటూ ఉంటాయి. సో ఆ భయాల నుంచి కూడా ప్రభువు వారు మనకి విడుదల నుంచి అభయం ఇచ్చేవారుగా ఉంటారు. ఎప్పుడైతే మనము దేవుడు మనకిచ్చిన వాటిని మనం కాపాడుకుంటూ ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ఉంటామో, ఈ విధంగా మనం కూడా దేవుడిచ్చే శుభవాక్కులు వినగలం, దేవుని యొక్క ఎష్యూరెన్స్ని పొందుకోగలం, అలాగే ఆయన యొక్క ప్రొటెక్షన్ని మనం పొందుకోగలం. ఎప్పుడు అనంటే ఈ కాపర్లు ఏ విధంగా వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నమ్మకంగా నిర్వర్తించారో మనము కూడా ఈ విధంగా మెలకువగా ఉండి మనకిచ్చిన వాటిని మనం కాపాడుకుంటున్నప్పుడు, అంటే మనల్ని మనం కాపాడుకోవాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి, మన పరిశుద్ధతను కాపాడుకోవాలి, మన నిరీక్షణను కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన పిలుపును కాపాడుకోవాలి, మనకిచ్చిన టాలెంట్స్ని మనం కాపాడుకుంటూ ఎట్ ద సేమ్ టైం మన కుటుంబం విషయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆన్ ట్రాక్లో ఉన్నారా లేదా, నోవా గారు ఏ విధంగా తన కుటుంబం విషయంలో బాధ్యత కలిగి ఉన్నారో మనము కూడా మనకి దేవుడు అప్పగించిన ఆ యొక్క ప్రజల విషయంలో, మన చుట్టూ ప్లేస్ చేసిన ప్రజల విషయంలో కూడా మనం ఎప్పుడైతే ఇటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటామో ప్రభువు వారిచ్చే ఆ యొక్క వర్తమానమును లేకపోతే ఆయన విజిటేషన్ని మనం కూడా పొందుకునే వారంగా ఉంటాం. సో ఈ కాపర్ల వల్ల మెలకువగా ఉండి మనల్ని మనం కాపాడుకుంటూ మన కుటుంబం విషయంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతల విషయంలో కూడా నమ్మకంగా ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగండవైన మా తండ్రి, రాత్రికాల సమయంలో దేవా మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి నాయన తండ్రి మీ యొక్క మాటలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి.
మేము కూడా నాయన తండ్రి మరి ప్రతి సంవత్సరము కూడా నాయన తండ్రి ప్రభా మీ యొక్క పుట్టుకను గుర్చిన వర్తమానంలో వింటూ ఉన్నాం. మా జీవితంలో నిజమైన క్రిస్మస్ ఆనందం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవా. సహాయం దయచేయండి. కాపరులు ఏ విధంగా నాయన తండ్రి వారి మందలను నాయన రాత్రి వేళ కాపాడుకుంటూ ఉన్నారు, మేము కూడా ఆ విధంగా నాయన తండ్రి ప్రభా మా పరిశుద్ధతను నాయన మీరు మాకు ఇచ్చిన బాధ్యతలను ప్రభా నాయన తండ్రి మీరు నాయన తండ్రి పిలిచిన పిలుపును ప్రభా ప్రతిదాన్ని కూడా కాపాడుకుంటకు మీరే మాకు నేర్పించిన అటువంటి ఆత్మీయమైన మెలకువ దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి విధమైన ఆత్మీయ సోమర్థనం నుంచి, ఆత్మీయమైన నాయన తండ్రి నిద్రావస్థ నుంచి మాకు విడుదల దయచేయమని వేడుకున్నాను దేవా. కృప చూపించండి, సహాయం దయచేయమని వేడుకున్నాను. ఈ రాత్రికాల సమయంలో మరి లైవ్లో నడిపించిన ప్రతి ఒక్క బిడ్డ జ్ఞాపకం చేసుకోనండి. వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. వారు కూడా నాయన తండ్రి మరి నమ్మకంగా బాధ్యతాయుతంగా మీరు వారికి అప్పగించిన వాటిని కాపాడుకుంటకు మీ కృపలను దయచేయండి. ఎక్కడా నాయన తండ్రి మేమందరము నాయన మీ ప్రేమ నుంచి తప్పిపోతున్నాము, మీ కృపలను వ్యర్థపరుస్తున్నాము నాయన, మీరు ఇచ్చిన అవకాశాలను మేము కోల్పోతున్నాము దేవా. వాటిని గుర్తించి ఈ రాత్రికాల సమయంలో సరి చేసుకుంటూ కృపలను దయచేయండి. రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని దర్శించినప్పుడు మేము కూడా నాయన తని మరి నిర్దోషులంగా ఉండటకు నాయన తని మాకు సహాయం దయచేయమని వేడుకున్నాను దేవా. మరి నేను నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. వరకు ఉన్నటువంటి ప్రతి అక్కరిని అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. బ్రదర్ వారిని జ్ఞాపకం చేసుకొని నాయన తని మరి వారి యొక్క తల్లిగారు కావాల్సినటువంటి ఆరోగ్యక్షేమాలను, స్వస్థతను మీరే దయచేయమని ప్రార్థిస్తున్నాం. హాస్టల్ వెల్ఫేర్ కోర్టు కేసు విషయంలో వారికి కూడా శుభకరమైన ఆనవాళ్ళు మీరు కనపరచండి. ఉద్యోగం, వివాహం, ఆరోగ్య విషయంలో మీరే ద్వారం తెరవమని ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన తని మరి మట్ట రమేష్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. వారు కూడా దేవానైనా మీరు వారికి అప్పగించిన వాటి నమ్మకంగా బాధ్యతయుతంగా కాపాడుకుంటకు మీ కృపలను దయచండి. అలాగే నాయన తండ్రి కేసీఆర్ రాజు గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవ. మరి ఇంతవరకు శాలంకి ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మీకు వందనాలు దేవా. మరి నాయన ఆ యొక్క ట్యూమర్ నాయన తండ్రి సెల్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటుండగా దేవా మీరే వాటిని నాయన తండ్రి టెర్మినేట్ చేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డకు చక్కటి బ్రెయిన్ హెల్త్ మీరు దయచేయండి నాయన, కృప చూపించండి. మరి నాయన తండ్రి మరి నార్మల్ రిపోర్ట్ దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. ఆ చిన్న బిడ్డను మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యక్షేమాలను దయచండి, మీ కృపలో భద్రపరచండి. ఆ బిడ్డ నిమిత్తము నాయన తండ్రి ప్రభా మరి ప్రతి ఒక్కరూ చేర్చిన ప్రార్థనలు, విజ్ఞాపనలను మీరు ఆలకించి ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత, నాయన ఆయుష్ను, ఆరోగ్యంను, క్షేమంను మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించండి, సహాయం దయచండి. మరి వారికి కూడా శుభవర్తమానం మీరు వినిపింప చేయమని వేడుకున్నాను. అలాగే నాయన తండ్రి మరి సౌభాగ్యం గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవా. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అవసరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాను దేవా. కనికరించండి. అలాగే నాయన తండ్రి బెనెట్ జూడ్ గారి కొరకు ప్రార్థించిన వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారు కూడా నాయన తండ్రి మీరు వారికి అప్పగించిన వాటి విషయంలో బాధ్యతంగా నాయన తండ్రి మరి నమ్మకంగా ఉండుటకు నాయన తండ్రి మీరు ఇచ్చిన వాటిని కాపాడుకుంటూ కృపలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి దేవ రమేష్ గారు వారిని వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి. మరి వారు కూడా నాయన తండ్రి వారి బాధ్యతల విషయంలో నమ్మకంగా ఉంటకు సహాయం దయచండి. పద్మావతి గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి దేవ. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నాయన తండ్రి వారు కూడా నాయన తండ్రి రాత్రికాల సమయంలో దేవా మీ యొక్క ప్రత్యక్షతను పొందుకుంటూ కృపలను అనుగ్రహించండి. అలాగే నాయన తండ్రి మరి జీవా గారు వారిని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను దేవా. కృప చూపించండి. వారిని కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నాను దేవా. సహాయం దయచండి. మమ్మను మా కుటుంబాన్ని నాయన పరిచర్యను కూడా మీరు దీవించండి. మేము కూడా పరిచర్య విషయంలో నమ్మకంగా ఉంటకు మీరు మాకు ఇచ్చిన దాన్ని నాయన తండ్రి జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ కృపలను అనుగ్రహించమని, మీరు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అని నెరవేరబడును గాక. మా దినహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేక దోషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ, బలం నిరంతరం నీదేనో మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు సదాకాలం తోడైన గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.